హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. భారతీయ సినిమాకి సంబంధించి తొలి ఆస్కార్ అందుకున్న కళాకారుడిగా ఏఆర్ రెహమాన్ చరిత్ర సృష్టించారు. స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రంలోని జై హో పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పాటకి ఉపయోగించిన ట్యూన్ మాత్రం రెహమాన్ది కాదు అనే కొత్త విషయాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది నమ్మశక్యం కాని విషయమే అయినప్పటికీ ఆ ట్యూన్ చేసిన సుఖ్విందర్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని తనకు చెప్పాడని రామ్ గోపాల్ వర్మ వివరించారు. అసలు ఈ ట్యూన్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ లో సుభాష్ ఘాయ్ కి డైరెక్టర్ గా ఎంత పేరుందో అందరికీ తెలుసు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సుభాష్ ఘాయ్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో తమిళ్ కిస్నా, యువరాజ్ చిత్రాలు వచ్చాయి. యువరాజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఈ సినిమాకి సంబంధించి సుభాష్, రెహమాన్ మధ్య జరిగిన ఓ ఘటన వల్ల రెహమాన్ సినిమా నుంచి వైదొలగడంతో ఇస్మాయిల్ దర్బార్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మళ్ళీ రెహమాన్ ని పిలిపించి తనతోనే చేయించారు. సకాలంలో ట్యూన్ ఇవ్వడు అని రెహమాన్ కి పేరుంది. దానికి తగ్గట్టుగానే యువరాజ్ చిత్రం విషయంలో కూడా చేశారు. సినిమాలోని పాటల కోసం సెట్స్ వేసుకొని సిద్ధంగా ఉన్న సుభాష్ కి ట్యూన్ అందించలేకపోయాడు రెహమాన్. దాంతో రెహమాన్ కి ఘాటుగా ఓ మెయిల్ పంపారు సుభాష్. ఆ సమయంలో రెహమాన్ లండన్ లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పనిలో ఉన్నారు. ఆ తర్వాత సుభాష్ కి ఫోన్ చేసిన రెహమాన్ తాను ముంబై వస్తున్నానని, సుఖ్విందర్ సింగ్ స్టూడియోలో కలుద్దామని చెప్పారు. రెహమాన్ చెప్పినట్టుగానే సుఖ్విందర్ సింగ్ స్టూడియోకి వెళ్లారు సుభాష్. అప్పటికి రెహమాన్ అక్కడికి రాలేదు. సుభాష్ వెళ్లే సమయానికి సుఖ్విందర్ ఒక ట్యూన్ చేసే పనిలో ఉన్నారు. రెహమాన్ మీ సినిమా కోసం ఒక ట్యూన్ చేయమన్నారు, అదే చేస్తున్నాను అని చెప్పాడు సుఖ్విందర్. దీంతో సుభాష్ కి విపరీతమైన కోపం వచ్చింది. ఆ టైంలోనే రెహమాన్ అక్కడికి వచ్చారు. సుఖ్విందర్ చేసిన ట్యూన్ విన్నారు. ఆ ట్యూన్ నాకు బాగా నచ్చింది, మీకు ఓకేనా అని సుభాష్ ని అడిగారు రెహమాన్. దాంతో ఆయన కోపం కట్టలు తెంచుకొని, నీకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేది సుఖ్విందర్ తో ట్యూన్ చేస్తాడని కాదు, అతనితో చేయించుకోవడం నాకు తెలీదా అంటూ బిగ్గరగా రెహమాన్ పై చిందులు తొక్కారు. దానికి రెహమాన్ కూడా గట్టిగానే సమాధానమిస్తూ, ట్యూన్ ఎవరిదైనా మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అనే పేరుకే మీరు నాకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అంతకు ముందు తాళ్ చిత్రానికి ట్యూన్ ఎవరు చేశారో మీకు తెలుసా? నా డ్రైవర్ చేయొచ్చు, నా తోటమాలి చేయొచ్చు, ఎవరు చేసినా నా ద్వారా బయటికి వస్తున్నాయి, దానికే మీరు నాకు డబ్బు ఇస్తున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రెహమాన్. ఆ సమయంలోనే యువరాజ్ చిత్రానికి ఇస్మాయిల్ దర్బార్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి రెహమాన్ మేనేజర్ సుఖ్విందర్కి 5 లక్షలు చెక్ ఇచ్చి, మీరు ఒక ట్యూన్ చేశారట కదా, దానికి సంబంధించిన షేర్ ఇది అని చెప్పారు. ఆ ట్యూన్ ఏమిటో తెలుసా? స్లమ్ డాగ్ మిలియనర్లో జై హో సాంగ్. ఆ పాటను సుఖ్విందర్ సింగే పాడారు. తన కెరీర్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సుభాష్ ఘాయ్కి జై హో ట్యూన్ నచ్చలేదు. ఆ కారణంగా అది స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రానికి వెళ్ళింది. జై హో పాటకు సంబంధించి ట్యూన్ మాత్రమే సుఖ్విందర్ది. అయితే ఆ పాటకు ఆర్కెస్ట్రైజేషన్తో పాటు మ్యూజిక్ని అరేంజ్ చేసింది, కండక్ట్ చేసింది మాత్రం రెహమానే. ఆ విధంగా రెహమాన్కి జై హో పాట ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది.